హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు ఇంగ్లీష్లో చెప్పాలో తెలుగులో చెప్పాలో అర్థం కాకుండా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో చూడగానే నాకు కూడా బుర్ర దుబ్బేసింది. ఎందుకంటే మనలో దొంగ బాబాలు దేశవ్యాప్తంగా ఉంటారు. అది మనం బాబాలని అదని ఇదని మొక్కుతూనే ఉంటాం. అది మన పిచ్చక పరాకాష్ట, మన నమ్మకానికి సమాధి, మన హిందుత్వానికి బోడిగుండు అన్నట్టు నాకు అర్థమైపోతూ ఉంటుంది. అలాగే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఫారినర్స్ని కూడా ఇది డబ్బుల కోసం ఫారినర్స్ని కూడా బాబా అవతారాలు ఎత్తి ఏదో మన ఊర్లలో తిరిగే సాహిబ్ గారు వచ్చి పొగేసి నెత్తి మీద టికెట్ని నెమలి పించాలతో కొడతారు కదా, అది ఫారినర్ చేస్తుంటే నాకు బుర్ర దొబ్బింది. అంతేకాదు చేతి మీద కాళీమాత ట్యాటూ కూడా ఉంది, ఒకసారి చూడండి. మన బాబాలు సరిపోవాలా, పక్క దేశం నుంచి కూడా లాక్కొచ్చుకొని మన బాబాల్ని పెంచుకొని కాళ్ళ మీద పడి దండం పెట్టాలి. మనకేందో మన తాతలు తండ్రులు పెద్దవాళ్ళకి కాళ్ళ మీద దండాలు పెట్టండి అంటే ప్రతి దండాలు పెట్టేస్తూ ఉంటాం. కొట్టు, ఇంకెందుకు నెత్తి మీద కొట్టు. అసలు మన బొట్టు మన సాంప్రదాయాలు ఆడికి ఏం తెలుసా? మెల్లో రుద్రాక్షలు తప్పించేమన్న ఐడియా ఉందా? ఇప్పుడు నెత్తి మీద కొట్టు. కాషాయం కట్టు, నెత్తి మీద కొట్టు, కలెక్షన్ పట్టు, ఇది ప్రోగ్రామ్. ఎవరైనా సరే కాషాయం పట్టు, నెత్తి మీద కొట్టు, పెట్టు ఒక బొట్టు, కలెక్షన్ పట్టు, ఈ ఈ ట్రెండ్ని అలా ముందుకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మన ఇంట్లో వాటర్ బకెట్లో చిన్నది ఏదో పెచ్చు ఊడిపోయింది అనుకో, ఆ బకెట్ అంతా పారబోసి మళ్ళీ ఫ్రెష్గా పట్టుకొని స్నానం చేస్తాంగా. కానీ మన జీవనదులు దగ్గరికి వెళ్ళి మన పవిత్ర స్థానాలు ఆచరించేటప్పుడు మాత్రం పక్కనే ఆడు మురికిని ఎగరేస్తా లోపలికి తోస్తూ ఉంటే నదిలోకి మన సమ్మగా మురిగి ఆ వాసన ఎంత హాయిగా ఉంది. పవిత్రత ముందు పన్నీరైనా అది దుర్గంధమైన ఒకటే అని ఒక రకమైనటువంటి మ్యానియాక్లోకి మనం వెళ్తాం కదా, అది ఇది చూస్తే నాకు అర్థమైంది. ఇక్కడ చూడాలి మీరు, కాన్సన్ట్రేషన్ అర్థమైందా? ఇక్కడ అమ్మాయిలను చూడకండి మీరు, అమ్మాయిలను చూస్తే రాంగ్ రూట్లోకి వెళ్తారు, ఇక్కడ చూస్తే కరెక్ట్ రూట్లో ఉంటారు నాలాగా. ఓకే, తెయ్యరా తెయ్యి నువ్వు. అబ్బాబ్బాబ్బా, పవిత్రమైన గంగాజలంలో మునిగి వారు పవిత్ర స్నానాలు చేస్తుంటే ఇక్కడ పవిత్రమైనటువంటి మురిగిని 1 2 3 4 అన్నీ ఉంటాయి ఇందులో తోస్తూ ఉంటారు అనమాట. ఆ తోసిన దాన్ని మళ్ళీ వీళ్ళు మునిగి లేవగానే నెత్తి మీద ఒకటి వస్తుంది, అమ్మ దేవుడు ఇచ్చారు అనుకుని మళ్ళీ అందుట్లో వేస్తారు వాటర్లో. చూడండి కొద్దిగా ఉందా? ఏమన్నా ఏందన్న ఇది? చూస్తుంటేనే ఒళ్ళు కంపరం పుడుతుంది. పక్కనే మునిగి నోట్లోకి తీసుకుని అని ఎట్టుతున్నారండి మీరు. అసలు నాకైతే అర్థం కావట్లేదు. సర్లే, పైగా ఈ మురికంటే మళ్ళీ ఇదిగో దిభంగనంగా మొత్తం అనేది వీళ్ళ లోపల అన్నీ డింకు చిక్కి మొత్తం అని. పవిత్ర స్థానం అంటే పవిత్రంగా ఉండాలి. గవర్నమెంట్ కూడా ఇటువంటి చెత్తను లేకుండా చూడాలి. వాళ్ళు అక్కడ స్నానం చేస్తుంటే ఇక్కడ లోపలికి తోస్తున్నాడంటే ఏంది అసలు? ఏమనుకోవాలన్నా నాకైతే ఏం అర్థం కావట్లేదు. అబ్బబ్బా, నువ్వైతే చేస్తావు స్నానం, నేను కూడా చేయను. చుట్టుపక్కల ఎక్కడ కనిపించరు కూడా కనిపించింది నేనైతే. అన్న గట్టిగా మిక్స్ చేయండి, ఎలా గుండ్రంగా మిక్స్ చేయన్నా. ఓకే, ఇదొక రకమైతే ఈ మధ్య ఇదిగో చిన్న వయసులోనే గాల్లోకి ఇక్కడ డ్యాన్సులు వేయటాలు, రదే రదే కృష్ణే కృష్ణే అని ఇంకొక లావుగా ఉన్నటువంటి దైవత్వంతో కూడినట్టు ఒక అబ్బాయి చూడండి, నేను ఇక మామూలుగా ఉండదు యాక్టింగ్. నేలకి ముఖ్యంగా ఇక్కడ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే నేలకు పొడవు ఉండాలి, అర్థమైందా? బట్టలు ఉండకూడదు, కళ్ళు వింతగా పెడతాం రావాలి, ఎగరతాం రావాలి. ఇవి వస్తే మీరు దీనికి సూటబుల్ అనమాట. అలా పెర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా ఉండాలి, లేకపోతే కష్టం. ఇది ఒక రకమైన డ్యాన్స్. అద్దే ఇటువంటి విద్యలన్నీ మీకు వస్తే మీరు కూడా భగవంతుడు రూపం ఎత్తచ్చు. అర్థమైంది కదా?
అర్థమైందా? కమాన్ అన్న, అదే వరాలు ఇవన్నా కాదన్నా. నిజంగా నువ్వు దేవుడు అయితే ఇట్లాంటి ఇంట్లో ఎందుకుంటావు? మన డబ్బు మొత్తం ఉంటుంది కదా. అక్కడ ఇంకా మొత్తం చేరి అయ్యమ్మ అయ్యమ్మ పడిపోతావు ఎదురా. అయ్యో ఊపిరి ఆగిపోతుంది నాకే. పాపం వాడి కష్టం చూస్తే మొత్తం బిగబట్టి ఊగి ఊగి ఎదుటిన్న వాళ్ళందరికీ నిజంగానే నాకు దేవుడు ఉన్నాడని నమ్మించడానికి వీడు పడే కష్టం చూస్తుంటే బాల కార్మికులపై నాకు జాలి కలుగుతుంది. నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా నాకు కంట్రోల్ అవ్వట్ల. బాధ, ఇది ఆనందం కాదు బాధ. కన్నీళ్ళు ఒకటి రాకుండా ఆపుతున్న, కెమెరా ముందు ఏడిస్తే బాగోదండి. ఓకే, ఇదిగో ఇక్కడ దీన్ని కనుక మీరు చూసినట్లయితే చాలా చాలా బాధ కలిగించే విషయం. మనకున్నటువంటి సాంప్రదాయాల్ని, మనకున్నటువంటి మూఢ విశ్వాసాలని, మనకున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి హిందూ ధర్మాన్ని అవహేళన చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వాలని చెప్పేసి 12 రోజులు నీళ్ళలో ఉంచేశారంట. 12 రోజులు ఆ నీళ్ళల్లో అలాగే కూర్చోబెడితే ప్రెగ్నెంట్ అవుతుందంట. నాకు తెలిసి ప్రెగ్నెంట్ అవ్వాలంటే భార్యాభర్తలు కలవాలి, ప్రేమగా ఉండాలి, ఏదో జరగాలి. మరి నీళ్ళల్లో కూర్చుంటే ప్రెగ్నెంట్ ఎలా అవుతుందో నాకు ఇప్పటివరకు తెలియదు. వీళ్ళు పాపం అమ్మాయిని 12 రోజులు ఉంచితే వేరే వాళ్ళు వచ్చేసి తనని బయటికి తీయటం జరిగింది, దాన్ని గొడవ అవటం కూడా జరిగింది. చూడండి ఎంత దారుణమో. అదిగా ఇలా 12 రోజులు కూర్చోబెట్టి పూజలు చేస్తారంట. మనుషులేనారా మీరు? మనుషులేనా? సిగ్గు శరం ఉందా? మీ అమ్మకి వాళ్ళ అమ్మకి పిల్లలు ఇలాగ నీళ్ళలో కూర్చోబెడితే పుట్టారా, లేదంటే నువ్వేం చెడబుట్టావా అని వాళ్ళ ముగ్గురిని అడగాలి నాకు అనిపించింది. మీరైతే అడుగుతారా అడగరా? ఇలా షీ డిజర్వ్స్ బెటర్ అనేసి హార్ట్ బ్రేక్ అని పెట్టేసి ఉమెన్ కెప్ట్ అండర్ వాటర్ ఫర్ 12 days టు గెట్ ప్రెగ్నెంట్ త్రూ రిచువల్ బై ఫ్యామిలీ. ఏం రిచువల్ రా? పొగలేసి ఆ అమ్మాయిని నీళ్ళలో కూర్చోబెట్టి 12 రోజులంట. ఒక రోజు ఉంటేనే మన శరీరం అంతా మెత్తబడిపోయింది. ఎలా ఉంది ఆవిడ అన్ని రోజులు నాకు ఎప్పటికీ అర్థం కావట్లా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనోళ్ళు చాలామంది దీనికి కూడా కింద మా ఊర్లో కూడా అలాగే 3 రోజులు ఒంగోబెడతారా నీకు తెలుసా అంటారు. పెట్టుకో అన్నా, కానీ తప్పు. ఒంగోబెట్టుకో, నుంచోబెట్టుకో, లేకపోతే నువ్వు ఏం చేసుకో, తప్పు కాదు. కానీ వేరే వాళ్ళకి పిల్లలు పుట్టాలంటే డాక్టర్ని అడిగితే ఎలాగో చెప్తాడు నీకు తెలియకపోతే. నీళ్ళలో కూర్చోబెడితేనో, కొండలో పడుకోబెడితేనో, మేడ మీద ఏలాడిస్తేనో పిల్లలు పుట్టరా? అర్థం చేసుకోండి. సో ఇంకోటి అనాగరికమైనటువంటి చెత్త సాంప్రదాయాన్ని మనకు అంటగడుతుంది ఏంటంటే, మన గ్రామ దేవతల్లో మన తెలంగాణలో కూడా గొంతులతో జంతువులను కొరికేస్తారు. ఇప్పుడు రారు మరి జంతు ప్రేమికులు ఎవరు కూడా. గొర్రె మెడకల కొరికేస్తే రారు. ఇలా చిన్న చిన్న జంతువుల్ని మెడ కొరికేసి దాన్ని పట్టుకొని ఎలా పెడుతుంటే జంతు ప్రేమికులు ఎవరు రారు. ఎందుకంటే అక్కడ సాంప్రదాయం, ధర్మం అనేది మాట్లాడతారు కాబట్టి. కానీ ప్రాణాలు కదా అవి. చూడండి, ఇది పరిస్థితి. ఏం జరుగుతుంది ఇక్కడ? వీటన్నిటిని మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలా? మనం అద్భుతమైనటువంటి సమాజంలో బతుకుతున్నాం. ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి. ఫస్ట్లో చూపించినట్టు అమెరికన్స్తో సహా వేరే వేరే కంట్రీస్ అంతా వచ్చి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్స్లోనూ కృష్ణుడిని పూజిస్తూ, అదేవిధంగా రాముడిని పూజిస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. కానీ మనం మాత్రం అనాగరికంగా 2000-3000 సంవత్సరాల క్రితం ఎటువంటి రిచువల్స్ అయితే ఫాలో అయ్యామో వాటిని పెట్టుకుని వెళ్తున్నామంటే అర్థం చేసుకోండి. ఇది కొత్త అవతారం. ఇవన్నీ నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు దొరికే అద్భుతాలే మీకు చూపిస్తా. ఇందులో నా దగ్గర నాకు తెలిసి ఇది ఒక 25 GB ఉంది. అందులో ఎలా మనుషుల్ని మోసం చేస్తున్నారు వాళ్ళ గురించి ముందుకు తీసుకున్నా. నేను ఆంజనేయ స్వామి అంట. అరే కలాం గారు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి కానీ అవన్నీ ఇప్పుడు వీడియోలు చెప్పలేం కదా. కళలు కనమన్నారు, ఇంకా ఏముంటాయి అవి చూడండి. ఈయన ఎగిరెగిరి తంతంటే అందరు భరించాలా. అయ్యమ్మో తను అది నేను చెప్పాను కదా, ఇక్కడ అందరిది ఒక ఫార్మేట్ ఉంటుంది. అది మీరు ఫీల్ అవ్వాలా. కళ్ళు బాగుండాలా, బాడీ ఎప్పుడు ఒక రకంగా ఉండాలా,
ఎగురుతూ ఉండాలా, నాలుగు అప్పుడప్పుడు బయటికి రావాలి. ఇక్కడ నాలుగు ఎందుకు బయటికి రాదంటే హనుమంతుని మూతి కదా కొంచెం అలా ఉంటుంది కాబట్టి రాదు. చూడండి, కళ్ళు మాత్రం ఇంత వింతగా పెడతాం రావాలి. ఫస్ట్ తంతే తన్నించుకోవాలా, కొడితే కొట్టించుకోవాలా, ఊస్తే ఊహించుకోవాలా. ఊస్తే ఊహించుకోవాలని ఎందుకు అంటున్నారా అన్న అంటే ఇప్పుడు మీకు ఇంకో పంచాయతీ చూపిస్తా. పుట్టకొడుకులు తెలుసు కదా, చెట్లకి అక్కడక్కడ మనం అడవిలో చెట్లలో పుట్టలో తిరుగుతున్నప్పుడు కొమ్మలకి, ఎండిపోయిన కొమ్మలకి, కొన్ని కొమ్మలకి పుట్టగొడుగులు పెద్దవి పోస్తూ ఉంటాయి. పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ అంటారు. అవి పెద్దవి పోస్తాయి. పొరపాటుని ఈ చెట్టుకి ఒకటి కాసిందయ్యా, లైన్ క్యూ అటు చివరిని జరిదాకా అమ్మో ఏదో కాసింది, ఇది చెట్టుకి ఏదో మహిముంది అని. అది ఎక్కడరా నాయన బతికే చూడండి. ఆ పుట్టగొడుగు అంటే భగవంతుడు అవతారం అంట. అబ్బా, ఇంగ్లీష్లో మష్రూమ్ అంటారు, దాన్ని దేవుడిగా పూజిస్తున్నారని చెప్తున్నాడు. అబ్బో, ఇదిగోండి ఇందాక ఊహించుకోవాలి, తంతే తన్నించుకోవాలి, తొక్కితే తొక్కించుకోవాలన్నాను కదా. ఈ అక్క చేసే పనికి అన్నం ప్లేట్లో పడితే పరమాణంలాగా జురుకొని తాగేలా ఉన్నారు. ఒకసారి చూడండి. ఏమండి చూడండి మీరు ఒకరు, కమాన్ అక్క, అది అది ఏయ్ అద్దక్క మొహం మీద పడాలి కరెక్ట్గా ఊస్తే మనం. శబాస్, ఎక్కువ దాకా ఎక్కువ మంది మీద వేయచ్చు. కొంపదీసి రే నోరులు తెరవండిరా, నొట్లు కూడా పవిత్రంగా లోపలికి వెళ్తుంది. ఏం అసలు సాంప్రదాయం ఫాలో గారేంటి? కమాన్ ఉయ్యండమ్మా. అయ్యో అమ్మా, ఒప్పుకోం తీ, ఒప్పుకోం, మొహానికి అడ్డం పెడితే ఒప్పుకోం మేము, మామూలు విషయం కాదు. తీరా తీ, చూడండి అది లాగండి, మామూలు విషయమా? ట్రాక్ అదిరిపోయింది వెనక. మళ్ళీ ఇక్కడ మన రికార్డింగ్ డ్యాన్స్ ఉంది మనకి. ఈ ఎంటర్టైన్మెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బస్సు, మామూలుగా లేదుగా. అక్క ఏసై మ్యూజిక్ చిలిపి ఇక్కడ డైరెక్ట్గా డబ్బాతో పోసేస్తుంది ఆంటీ. పోసే పోసే పోసే, అది 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 అట్లా. ఇంకా నయం తాగి నోట్లోంచే పోతున్నారు మేడం గారు. ఇంకా వేరే ఆప్షన్స్ వాడుకుంటే ఏమైపోతారో జనాలు. ఏమండి వీడు కూడా చూడండి, ఈరోజంతా మైండ్ పాడైపోయింది చూసి. ఎటు వెళ్తున్నాం మనం, ఏంటి మన బతుకులేంటి, చివరికి రాబోయే 10 సంవత్సరాల్లో చదువుకున్న వాళ్ళంతా ఇలా తయారైతే చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని భయం పట్టుకుంది నాకు. వీడు చూడండి అమ్మా, కానీ వీళ్ళందరికీ దెయ్యాలు పెట్టినాయి. ఇదిగో చెప్పారు కదా 4 బయటికి రావాలి, అది ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాగా, 4 బయటకు ఇస్తేనే మీకు స్పెషల్ ఎఫెక్ట్లు, లేకపోతే ఒప్పుకోరు. అది అది చూసారా, ఇదే బండోడు. ఒక్క రిలీజియన్లో కదండి, అటు క్రిస్టియన్స్లో అబ్బో హూప్ అంటే పడిపోతూ ఉంటారు, ముస్లిమ్స్లో పడిపోతూ ఉంటారు. ఇది చూడండి, అదిగో ఈడు కూడా వచ్చాడా? అరే అమ్మా నేను చూడలేదే. బుడ్డ పిల్లల్ని ఎలా వాడుతున్నారు చూడండి. స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మన వాళ్ళంతా, అదేనా బాబా. సో ఏం చేస్తున్నారు రా దుర్మార్ కూడా. ఈయన ఆంజనేయ స్వామితో డైరెక్ట్గా మాట్లాడతాడు, ఫోన్ తెలుసా మీరు? పడిపోయారు మొత్తం. ఫ్యాన్ బాబాయ్, ఇది మీకు తెలీదా? తెలుసు కదా ఫ్యాన్, ఆయన డిజేబుల్డ్, ఎత్తితే ఫ్యాన్ టాపుతాడు. హ్యాపీ ఫ్యాన్ డస్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి బొట్టు పెడతాడు. ఇలా బొట్టు పెట్టి నోట్లో కొంచెం వేస్తాడు. సర్ప్రైజ్గానే ఏంటంటే మట్టి సూపర్ టేస్ట్ ఉంది అనాలి. అప్పుడు పో అంటాడు. టేస్ట్ లేదన్నావు అనుకో, మళ్ళీ ఇంకోసారి తిప్పి నోట్లో తెస్తాడు. జాగ్రత్త ఈసారి వెళ్ళినప్పుడు, ఓకే? కానీ వీళ్ళంతా దయ్యం పట్టిన వాళ్ళంట. ఈయన అందరికీ వదిలేస్తున్నాయి. ఢిల్లీలో మళ్ళీ అంటే మన ఢిల్లీలో ఈయన చేస్తున్నటువంటి అరాచకం. మన ఇక్కడ అక్క ఇలా మసీదులు పైన గురిపెట్టి బాణాలు వదిలటం సాంప్రదాయం అయిపోయింది అందరికి. చూడండి
పిల్లల్ని తొక్కించడం ఇది చూపించ బుద్ధి కావట్లేదు మీకు, చిన్నపిల్లలది కాబట్టి పిల్లల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంటారు. మొన్న అయితే కాలే నూనెలో చిన్నపిల్లడు కాళ్ళు ఇలా పెట్టి తీసి తుడిచేస్తున్నారు. ఏం మనుషులరా తల్లిదండ్రులు, సిగ్గుందా మీకు? మనిషి పుట్టక పుట్టారా అనాలనిపించింది. కానీ సాంప్రదాయం ఏమనలేము. ఎప్పుడైతే సాంప్రదాయాలు తత్వాలు సనాతనాలు రాగానే మనం అన్నీ మూసుకోవాలి. A to Z క్లోజ్, నో టాకింగ్, నో ఎక్స్ప్లెనేషన్, నో క్వశ్చనింగ్, నథింగ్ డూయింగ్, మూసుకొని ఫాలో అవ్వాలి. అదేనా విజ్ఞానం అంటే? చిన్నపిల్లలు లేబర్లు, వాళ్ళకి తెలిసి తెలియని వయసులో దేవుడి అని చెప్పి గాలిలో ఎగిరించి నాలుగులు ఇంత పొడుగు బయటికి తీసి ఊగుతుంటే వాళ్ళపైన డబ్బులు సంపాదిస్తున్నారు తల్లిదండ్రులు. ఇది చైల్డ్ లేబర్ కదా, దీనిపైన మాట్లాడాలి కదా. మరి నేను ఒక్కడనే మాట్లాడితే ఏమన్నా అయిద్దా? ఏదో ఒకటి ఒక్కడైనా నమ్ముతాడు కదా. చూశారు కదా ఎంత. ఇటువంటి దరిద్రాన్ని మనం మోయాల్సిన అవసరం లేదు. వాస్తవంగా దేవుడు అనేవాడు మన ఇంట్లో ఉంటాడు, మన చుట్టుపక్కల ఉంటాడు, ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. అది తెలుసుకున్న రోజు ఇట్లాంటి దరిద్రాల్ని, ఇట్లాంటి రికార్డింగ్ డ్యాన్సుల్ని మనం సమర్థించాల్సిన అవసరం లేదు. ఆ నాలుగు ఇంత పొడుగు సాగితే అది తొండంలాగా దాన్ని మనం ఏదో కాలిక రూపమనో ఇంకో రూపమనో అనుకోవాల్సిన అవసరం లేదు. దేవతలకి మనుషులకి సంబంధం లేదు. మనిషే, దేవుడే. తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను కూడా నోట్లో అది వేసుకుని ఎవరిపైన మొహం పైన ఊస్తే ఏమంటారో చూడాలి. కొడతారేమో, పర్లేదు, బస్ స్టాండ్లో ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.